అల్వాలో మేరు సంఘం తెలంగాణ జోన్ 11 వారి ఆధ్వర్యంలో టైలర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ కనిపెట్టిన విలియం హోవే జైన్స్ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేరు సంఘం తెలంగాణ జోన్ 11 అల్వాల్ అధ్యక్షులు రాపతి చంద్రశేఖర్ మాట్లాడుతూ టైలర్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న మేర కులస్తులకు ఆర్థికంగా సామాజికంగా చాలా వెనుకబడి ఉన్నారని, వారికి ప్రభుత్వ పరంగా 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, మేరు కార్పొరేషన్కు పూర్తి పాలకవర్గాన్ని నియమించి నిధులు విడుదల చేసి టైలర్ వృత్తి చేస్తున్న వారికి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్న ఇండ్ల పథకంలో మేరు వారికి ఇండ్లు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో కుట్టుకు సంబంధించిన యూనిఫామ్లు కుట్టడానికి అవకాశం ఇవ్వాలని, అధునాతన కుట్టు మిషన్లు మేరు వారికి ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాపతి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దీకొండ వెంకటేష్, ఉపాధ్యక్షులు మాడిశెట్టి బాలయ్య, రామగిరి గోపాల్, కార్యదర్శులు కీర్తి గణేష్, రాపర్తి కరుణాకర్, రామగిరి భిక్షపతి, రాచర్ల వినోద్, మలుగురు శ్రీనివాస్, పోల్కం రంగారావు, సోమ కొండయ్య, రామగిరి ప్రభాకర్, మునిగాల కృష్ణ, తాళ్ల యాదగిరి, ఓంకార్, రామగిరి దశరథ్, ఓదెల శంకర్, రామగిరి శ్రీనివాస్, కీర్తి, రామచందర్, మాడిశెట్టి సాయితేజ, కొత్తూరు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. సరే, నేను ప్రభుత్వం పేరు చేయదలుచుకోలేదు కాబట్టి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఈరోజు టైలర్స్ డే మనం జరుపుకుంటున్నామంటే పెద్దలు విలియం హోమ్స్ గారు కనిపెట్టిన మిషన్, దానికి మనకు ఆధారం. ఓకే, ఆ కులం మనది, మన కులం కాబట్టి మన దర్జాగా ఉండాల్సిన లైఫ్ మనది. కాకపోతే కార్పొరేట్ సంస్థలు వచ్చి కార్బన్ డైఆక్సైడ్ వదిలినట్టు విషవాయువు అయిపోయింది. దానివల్ల మన కుల వృత్తులు అంతరించిపోయినాయి. అంటే మనదే కాకుండా వేల కుల వృత్తులన్నీ కూడా పోయినాయి. అయితే దీనివల్ల ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఆర్థికంగా తక్కువ ఉంటాం మనం ఎప్పటికైనా. అంటే అందరికీ వెలుగునిస్తాం, బట్టలు కుట్టిస్తాం, అందరికీ ఉందాగా మనం వెలుగు మంచిగా కుట్టిస్తాం బట్టలు. కాకపోతే మనం వెలుగులోకి అంత చీకట్లో వెళ్ళిపోతున్నాం. అయితే విషయం ఏంటంటే మనకు ఈ కార్పొరేట్ సంస్థలు మనం తట్టుకోలేక మనం రోజు తగ్గిపోయి ఇదే జీవన స్థితి లేక బాధపడుతున్నాం. అన్నగారు అన్నట్టు గవర్నమెంట్ నుంచి మనకు కావాల్సిన పథకాలు తీసుకురావాల్సింది మన పెద్దలు, మన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూనిట్గా ఉంటే అవుతుంది. కాకపోతే అసలు మనం ఏదంటున్నామంటే చిన్న ఇప్పుడు అంటున్నాడు అన్న మన గంట టైం ఇస్తే సరిపోతుంది, 2 గంటల టైం ఇస్తే, ఈ చిన్న వాటికే మనం కొంచెం టైం ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద మీటింగ్ చేయాలంటే కష్టమవుతుంది. ఫిబ్రవరి 28 విలియం హోవే గారి జన్మదిన సందర్భంగా టైలర్స్ డే దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ టైలర్స్ అంటే దర్జీ కులము, మేరు కులము. ఈ మేరు కులం కనిపెట్టిందే బట్టలు కుట్టడం. వీరి నుంచే తరతరాలుగా తాతలు ముత్తాతల నుండి ఈ కులవృత్తి కొనసాగుతుంది. కానీ ఇప్పుడు కార్పొరేట్ పెట్టుబడిదారులు మా జీవన విధానాన్ని, మా కులవృత్తిలోకి ప్రవేశించి మా జీవన వ్యవస్థను, మా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినారు. ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు మా కులవృత్తిదారులకు మాత్రము ఏ మాత్రం సహకారాలు అందించడం లేదు. కనుక ప్రభుత్వాలు మా జీవన స్థితిగతులను, మా జీవనోపాధులను, మేము కూడా దేశంలో ప్రజలమే కాబట్టి మా జీవన స్థితిగతులను గమనించి మాకు సంక్షేమ పథకాలలో కానీ ఇంకా వేరేటువంటి పథకాలలో కానీ మాకు ప్రోత్సాహకాలు అందించవలసిందిగా ప్రభుత్వాలను కోరుకుంటున్నాం.